ఎస్ఎల్బీసీ సొరంగం పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన అనుమతులపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నిర్వహిస్తారని చెప్పారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 3 దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ సిఫార్సులు తిరిగి పనులు మొదలుపెట్టాలని, ముఖ్యమైన ప్రాజెక్టు 9 కిలోమీటర్ల పనికి నిలిచిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి కానందున ఎత్తిపోతలకి ఏటా 750 కోట్లు ఖర్చవుతోందని అన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్డీఆర్ఏ సర్వేలో భూగర్భం కిలోమీటర్ల దిగువ వరకు మ్యాపింగ్ చేయొచ్చని, ఖచ్చితమైన ప్రణాళిక కోసం లైడార్ సర్వే కూడా చేస్తున్నామని అన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా మంత్రివర్గం ఆమోదించిన అంచనాతో ప్రాజెక్టు పనులు చేపట్టాలని మంత్రి తెలిపారు. మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగానికి హెలికాప్టర్తో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 2.36 కోట్లతో నామినేషన్ పద్ధతిన ఎన్డీఆర్ఏకి పనులు అప్పగించింది. అలాగే నీటిపారుదల శాఖలో 46 మంది ఈఈలకి ఎస్సీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 123 మంది ఏఈలకు డీఈలుగా పదోన్నతి కల్పించింది.